వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఝలక్ తగిలింది. టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు మమతా బెనర్జీ. కానీ ఈ సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. టీఎంసీ నుంచి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే సమావేశానికి కేవలం 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపైన మమతా బెనర్జీ చర్చలు జరపడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారు అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ముగిసినా కానీ వెస్ట్ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ హైడ్రామా మాత్రం కొనసాగుతూనే ఉంది. బెంగాల్ ఎన్నికల్లో మొత్తం 207 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండబోతున్నటువంటి టీఎంసీకి మాత్రం ఈసారి 10 మంది ఎమ్మెల్యేలు ఏమైనా షాక్ ఇవ్వబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు బెంగాల్ రాజకీయాల్లో మాత్రం సంచలనంగా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మమతా బెనర్జీ సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం, అసలు ఏం జరుగుతుంది? 10 మంది బీజేపీలో చేరుతారంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మరింత దూకుడుగా వెళ్తుంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనంటూ భీష్మించుకొని కూర్చున్న మమతా బెనర్జీకి రాత్రి గవర్నర్ శాఖ ఇచ్చారు. నేరుగా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీఎంసీ ఎమ్మెల్యేలతో నేరుగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. 80 మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశానికి వచ్చారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళ్తారంటే ఒక ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ నేరుగా కార్యకర్తలతోనూ నాయకులతోనూ నేరుగా భేటీ అవుతున్నారు. ఎందుకంటే గత 15 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత విశ్వాసం కోల్పోకూడదు, మళ్ళీ 5 ఏళ్ళు పోరాటం చేస్తాం, అధికారంలోకి వస్తామనే అనే మనోధైర్యాన్ని నింపడానికి మమత ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 70 మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరు, పార్టీ లీడరు 10 మంది ఎమ్మెల్యేలు కూడా తమకు ముందే సమాచారం ఇచ్చారంటూ మమతా బెనర్జీ చెప్తుంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారా, 10 మంది ఎమ్మెల్యేలు రాజకీయంగా సైలెంట్ అవుతారా అనేది కూడా ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క బెంగాల్లో ఎన్నికలు కౌంటింగ్ కూడా ముగిసి దాదాపు 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈసీ శాంతి భద్రతలు కాపాడాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటు బీజేపీ అటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 5 మంది భద్రతాధికారులకు గాయాలయ్యాయి. మరోపక్క 3 నుంచి 4 ఈ రెండు పార్టీల వైపు నుంచి చనిపోయారనే సమాచారం అనిపిస్తుంది. ఈ మొత్తం బెంగాల్ ఎన్నికల వ్యవహారంలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీని మారుతారనే ఒక కానీ కిరణ్, కొంతవరకు అంటే 10 మంది అంటే సొంత పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ పైన అసంతృప్తిగా ఏమైనా ఉన్నారా? ఒకవేళ బీజేపీలో చేరాలి అనేటువంటి ఊహాగానాలే వాస్తవం అయితే బీజేపీ అసలు టీఎంసీ ఎమ్మెల్యేలు చేర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అంత అవసరం బీజేపీకి ఏమైనా ఉందా ఇప్పుడు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ అధికారం కోల్పోయి కేవలం రోజులైంది. ఇక్కడ మమతా బెనర్జీ గత 15 ఏళ్ళు అధికారంలో ఉన్నది. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి ఆమె అధికారంలోకి వచ్చింది. సుదీర్ఘకాలం దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా గత 15 ఏళ్ళు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పటికిప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారు అనేది ఊహాజనిత వార్త అంటూ టీఎంసీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో భాగంగానే వాళ్ళు ఈ మీటింగ్ కి హాజరు కాలేదని చెబుతున్నప్పటికీ తెర వెనుక బీజేపీ పార్టీని తీర్చడానికి ప్రయత్నం చేస్తుందా అనే ఒక అనుమానం అయితే టీఎంసీ పార్టీకి ఉంది. అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడగొట్టడానికి బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికలు గెలిచేసింది. సుదీర్ఘకాలం తర్వాత బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మమత గతంలో పోటీ చేసిన నందిగ్రామ్లోను ఇప్పుడు భవానీపూర్ లో కూడా నేరుగా మమత శిష్యుడు సువేంద్ర అధికారి ఆమెను ఓడించడం కూడా జరిగింది. ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత అయితే ఎమ్మెల్యేలు కొంతమేరకు ఏదైతే సమావేశానికి హాజరు కాలేదా లేక
భవిష్యత్తు రాజకీయ పరిణామాల దృష్ట్యా దూరంగా ఉన్నారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు బెంగాల్లో టీఎంసీలో చీలికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే టీఎంసీ నాయకత్వం అంతా మమతా బెనర్జీ చుట్టే తిరుగుతుంది. మమతాతో పాటు మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేసిన పాల్తా నియోజకవర్గంలో ఈ నెల 21 ఎన్నికలు జరుగుతున్నాయి. 24న ఫలితాలు వెల్లడినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు, ముందే సమాచారం ఇచ్చారంటూ ఇప్పటికే టీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తాయి. మరోపక్క బీజేపీ కూడా బీజేపీ ఇప్పటికే 207 ఎమ్మెల్యే సీట్లు గెలవడంతో బీజేపీ మైనారిటీ ప్రభుత్వం లేదు, కావాల్సిన మెజార్టీ సీట్లు బీజేపీకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుందా లేదా అనేది ప్రస్తుతం అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్త కొనసాగుతుంది. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న మమతా బెనర్జీ కూడా తన ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడమే కాకుండా నేరుగా పార్టీ నేతలతోనూ కార్యకర్తలతోనూ సమావేశమవుతున్నారు. ఓడిపోవడం గెలవడం అనేది రాజకీయాల్లో సహజం. మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామంటామా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలతో సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలు 70 మంది హాజరయ్యారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు సమాచారం ఇచ్చారంటే తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. సిరాజ్. ఎస్ సార్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ ఝలక్ తగిలింది. టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు మమతా బెనర్జీ. కానీ ఈ సమావేశానికి 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. టీఎంసీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు మొత్తం ఎన్నికల్లో విజయం సాధిస్తే కేవలం సమావేశానికి 70 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపైన మమతా బెనర్జీ చర్చలు జరుపుతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ముగిసినా ఇంకా వెస్ట్ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గలేదు. బెంగాల్ ఎన్నికల్లో మొత్తం 207 సీట్లు సాధించి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి టీఎంసీకి మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు దూరం కాబోతున్నారా అనేటువంటి అంశం ఊహాగానాలు బెంగాల్ రాజకీయాల్లో చక్కలు కొడుతున్నాయి. కానీ టీఎంసీ మాత్రం దీన్ని ఖండిస్తుంది. ముందుగానే చెప్పి ఇతర కారణాల వల్ల ఈ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాలేకపోయారు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద చూడాలి. వెస్ట్ బెంగాల్లో ఓవైపు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం తరువాత ఈరోజు బీజేపీ కూడా శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో ఒకవైపు టీఎంసీ సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలు, అది కూడా ఎన్నికలు జరిగిన తర్వాత తొలి సమావేశానికి గైర్హాజరవ్వడం మాత్రం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.